నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్త గగనయానం గందరగోళం. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో మొండికేసిన చెక్ ఇన్ సిస్టమ్స్. వందలాది విమానాలు రద్దు. ఎయిర్పోర్టుల్లో చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులు. సంచార సాధి తప్పనిసరి కాదు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. కొత్త మొబైల్స్ లో ఫ్రీ ఇన్స్టాలేషన్ అక్కర్లేదు. సర్వత్రా విమర్శలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి అంటూ సంచార సాధిపై మళ్ళీ కేంద్రం వెనక్కి తగ్గినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో నేడు మనకు ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త భూతాల మాయ అంటూ 1000 కోట్ల బిగ్ దందా. ఈసారి ఊరికి ఉత్తరాన అంటూ వార్త చూడొచ్చు. లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బోమ్రాసుపేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా. 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55.13 ఎకరాలను ఫ్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్. ఫిబ్రవరిలో 66.28 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ఫ్లాట్ల కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర. తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ. రోడ్డుకు అడ్డంగా గేట్ ఏర్పాటు, అడిగితే దాడులు. దిక్కున్న చోట చెప్పుకోండని దౌర్జన్యం. రాత్రివేళ గస్తీ, పోలీసుల వత్తాసు. వెనుక పెద్దలున్నారని హితబోధలు. ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతోన్న వైనం. సూపర్ కాపు జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు పట్టని పోలీసులు. నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. హైదరాబాదుకు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటికి వచ్చి 24 గంటలు గడవకముందే నగరానికి ఉత్తరాన మరో భూతాల మాయ వెలుగు చూసింది. అమాయకుల భూములను ఎగదన్నుకుపోవడానికి పెద్దలనబడే గద్దలు పాగా వేశాయి. భూమి తనదేనని కాగితాల కట్టపట్టుకుని సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతోన్నా పట్టించుకునే దిక్కులేదు. తమ జాగాలోకి తమనే రానివ్వడం లేదంటూ నొత్తినోరు బాదుకుంటున్న గోడలాంటి వ్యవస్థ గోడ్వినట్లేదు. చట్టం పెద్దల చుట్టమైంది. నిబంధనలు బుట్టదాకలై సమస్త వ్యవస్థలు చట్టబండలైనై. రాజకీయం రౌడీయిజానికి దిగితే అధికార బలంతో అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుందో సామీర్పేట లియోనియో ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులను, కోర్టులను వేటిని ఖాతరు చేయని ఖద్దరు రౌడీలు కబ్జా పర్వాన్ని దర్జాగా దౌర్జన్యంగా సాగిస్తోంటే బిగ్ బ్రదర్స్ వారి అనుయాయుల సేవలో ప్రభుత్వ యంత్రాంగం తరిస్తోంది. మాజీ ఎంపీ అనుచరులు చేసిన అరాచకాలపై విచారణ జరుపుతోన్న పోలీస్ అధికారి. అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తోన్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ ప్రైవేటు భూములను కబ్జా పెడుతోన్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు రాబందుల మాదిరిగా ఇండ్ల మీద కూడా వాళ్తున్నారు. హైదరాబాద్కు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటికి వచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో సంచలనం వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో 2 రౌడీలు బహిరంగంగా భూ కబ్జాకు పాల్పడినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. బీసీ బంద్లో పాల్గొన్నారని ఉద్యోగుల జీతంలో కోత. మద్దతు అంటూనే వేధిస్తోన్న రేవంత్ ప్రభుత్వం. మెహదీపట్నం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కట్. 700 మందికి 2000 వరకు కోత పెట్టిన సర్కారు. నన్ను ఇరికించాలని చూస్తున్నారా? మీకు మీరే కీలక పనులు మొదలుపెట్టి నా సంతకాలు ఎందుకు అడుగుతున్నారు? అడ్డగోలు ఫైల్ ఎందుకు పంపుతున్నారు? ఆయిల్ ఫెడ్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వ్యాఖ్యలివి. టెట్కు సన్నద్ధమయ్యే సమయమేది. అటు సర్పంచ్ ఎన్నికలు, ఇటు 10th పరీక్షలు. ముంచుకొస్తోన్న టెట్. సర్కారు టీచర్ల పరేషాన్. ఒత్తిడి భరించలేకపోతోన్న ఉపాధ్యాయులు అంటూ 11వ పేజీలో పూర్తి సమాచారం చూడొచ్చు. నార్త్ సిటీ మెట్రోకు ప్రజల శంకుస్థాపన. ప్రభుత్వాల జాప్యంపై నిరసనాగ్రహం. డిసెంబరు 14న మెట్రో కోసం పాదయాత్ర. మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ. జనవరి 1న శంకుస్థాపన చేయాలని నిర్ణయం. ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే యోచన లేదు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఈపీఎస్ కు ఆర్థిక లోటు అన్న కేంద్ర సహాయ మంత్రి. కమిషన్ల కోసమే హిల్ట్ అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. హిల్ టాప్ భూములకు సంబంధించి కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ఎండగడతాం. రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం. రేవంత్ సర్కారు అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలి. మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి డిమాండ్. మౌలాలి నాచారం పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన.
క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం మౌలాలీలోని పారిశ్రామిక వాడలో పర్యటిస్తోన్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. కబ్జా కుట్ర వెనుక రాఘవ కన్స్ట్రక్షన్, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని బుల్డోజర్తో కూల్చివేతలు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బాధితుల ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసుల ఎఫ్ఐఆర్. భూ ఆక్రమణల సెక్షన్ల కింద పోలీసుల కేసు నమోదు. నమస్తే తెలంగాణ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ ప్రతులు. వట్టినాగులపల్లి కబ్జా నిజం నిప్పులా వ్యాపిస్తుంటే నిజం నిలకడ మీద అంటూ పొంగులేటి బుకాయింపు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బాంబులు నా మీద పడ్డాయా లేకుంటే ఆ రాసినోళ్ల మీద పడ్డాయా డెఫినెట్ గా తేలుద్ది. నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏమిటనేది నిజం నిదానంగా నిలకడ మీద తెలుస్తుంది. గ్లోబల్ సమ్మిట్ బ్రహ్మాండంగా జరగబోతోంది. దానికి కౌంటర్ గా నాకు తోచింది, నాకు కలలోకి వచ్చింది, నా పేపర్ ఫ్రంట్ పేజీలో రాసుకుంటా అని అనుకున్నంత మాత్రాన నిజం మారిపోదు. నమస్తే తెలంగాణను ఉద్దేశించి పరోక్షంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలివి. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్య కాండ అనే పతాక శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి బుకాయింపు సమాధానమిచ్చారు. దీపావళి కంటే ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేల్తాయంటూ మంత్రి కొరియా పర్యటనలో చేసినంత సులువుగా నమస్తే తెలంగాణ ముందు వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. బాధితురాలు పల్లవి ఇషా ఫిర్యాదు మేరకు రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ తో పాటు మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ. 12 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్, 3 డీఆర్జీ జవాన్లు వీరమరణం, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురుకాల్పులు. ప్రశాంత రాష్ట్రంలో అశాంత తాండవం. 2 ఏళ్లుగా గాడి తప్పిన లా అండ్ ఆర్డర్. తెలంగాణలో నానాటికి పెరిగిపోతోన్న నేరాలు, వైట్ కాలర్ క్రైమ్స్ కు అడ్డాగా మారిన రాష్ట్రం. అవినీతిలో పోటీ పడుతోన్న పోలీస్ శాఖ అంటూ ఇక్కడ పూర్తి సమాచారం 10వ పేజీలో చూడొచ్చు.